అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా రోజుల తర్వాత మీ మధ్యలో దేవుని వాక్యమును పంచుకోవటానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ సమయమును బట్టి నేను ఎంతగానో దేవునిని స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది సమయం మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 11వ వచనమును నేను చదువుతున్నాను. ఒకసారి మీరంతా ఆ వాక్యాన్ని చూడండి. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, వారి యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములు మోయువారులారా, మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. ఇందులో ముట్టకుడి అనే పదం నోట్ చేయండి. ముట్టకుడి. ఈ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళి కారు దిగి అలవాటు ప్రకారంగా సెకండ్ ఇవ్వబోయాను. వారు కూడా అలవాటు ప్రకారంగా అలా ఇవ్వబోయి మరలా ఇలా తీసుకున్నారు. మన దేశ ప్రధానులు కానివ్వండి, మీడియా వాళ్ళకి ఇలాంటి క్లిప్స్ బాగా దొరుకుతాయి. హడావుడిగా ఫ్లైట్ దిగారు, అందరూ ఆయన్ని స్వాగతం పలుకుతా ఉంటే వచ్చి అతుకోబోయారు, మరలా ఇలా అన్నారు. సెకండ్ ఇవ్వబోయారు, మరలా ఇలా అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? టచింగ్ నో, లేక డోంట్ టచ్. నన్ను ముట్టవద్దు ముట్టవద్దు ముట్టవద్దు. ఇప్పుడు ఒకరిని ఒకరు ముట్టగలుగుతారా? మీరు 4 అడుగుల దూరంలో కూర్చున్నారు. ఎవరైనా ముట్టడానికి వస్తే ఇష్టపడతారా? ఇష్టపడు. ఇంతకుముందు వలె ఎవరైనా హత్తుకోవటానికి దగ్గరకు వస్తే హత్తుకుంటారా? హత్తుకోరు. మరి వాక్యం కూడా ఏం చెప్తుందంటే ముట్టకుడి ముట్టకుడి. అందరు ఒకసారి చెప్పండి, ముట్టకుడి అనండి. వినిపించట్లేదు నాకు, కొంచెం గట్టిగా. డోంట్ టచ్ అనండి. ప్రక్కన చూశానండి ముట్టకుడి అని. 3 అడుగులు 4 అడుగులు దూరం. ఎక్కడ ముడతారు మిమ్మల్ని? ఇంకోసారి అనండి, ముట్టకుడి అని. ముడితే ఏమవుతుంది? అపవిత్రులు అవుతారని వాక్యం చెప్తుంది. క్రింద మాట కూడా నోట్ చేయండి. మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. ఈ లోకంలో మనం ముట్టవలసినవి కొన్ని ఉన్నాయి, ముట్టకూడనివి కొన్ని ఉన్నాయి. వాటిని మనం తెలుసుకోవాలి. దేవుడు ముట్టవద్దు అని చెప్పినప్పుడు మనం ముడితే ప్రాణము, ఆత్మ, శరీరం అపవిత్రమైపోతుంది. ఆశీర్వాదాలకు విరుద్ధమైనటువంటి జీవితం అపవిత్రత. భూప్రపంచంలో
క్రైస్తవ జీవితంలో లోతైన ఆశీర్వాదాలు ఎక్కడున్నాయో తెలుసండి? పవిత్రతలో ఉన్నాయి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం కార్చి ఆయన వాక్యమును మనకిచ్చి తన ఆత్మతో మనల్ని ఎందుకు నింపారంటే, బైబిల్ చెప్తుంది, రక్తము చేతను వాక్యము ద్వారాను పరిశుద్ధాత్మ శక్తి చేత మన ప్రాణమును, ఆత్మను, శరీరమును ఆయన పవిత్రపరిచాడు. ఈరోజు ఆశీర్వాదం పొందాలి అని చాలామంది కోరుకుంటారు. ఆశీర్వాదపు లోతైన ఆధ్యాత్మిక స్థితి ఎక్కడుంటుందో తెలుసండి? పవిత్రతలో ఉంటుంది. పవిత్రతలో భక్తులు ఎందరో ఉన్నారు బైబిల్లో. యోసేపు లాంటి వ్యక్తులు, దానియేలు వంటి వ్యక్తులు, వీరందరూ ఆశీర్వించబడ్డారు, ఘనత నొందారు, అధికారులని పేరు పొందారు. అన్యుల ప్రాంతాలలో ఆశీర్వాదాస్పదముగా ఉన్నారు. జ్ఞానం అందించిన వ్యక్తులు ఉన్నారు, ఘనతను అందించిన వ్యక్తులు ఉన్నారు. వీరందరూ ఎవరో తెలుసండి? తమ్మును తాము పవిత్రముగా కాచుకున్నటువంటి వ్యక్తులు. ఈ పని నేను చేసి నన్ను నేను అపవిత్రపరుచుకొనను అని దానియేలు చెప్పినట్లుగా లేఖనం చెప్తుంది. నా దేవునికి విరోధంగా నేను పాపము చేయను అని యోసేపు చెప్పినట్లుగా లేఖనాలు తెలియచేస్తున్నాయి. పవిత్రతలో ఎన్నో ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఎందుకో ఈ మాట చూపించారు. అందుకే చివరి మాట, మిమ్మును మీరు పవిత్రపరుచుకొనుడి. స్త్రీలకు వ్రాస్తూ పేతురు అంటాడు తన పత్రికలో, మీరు ఎన్నో మర్మాలు చెప్పి మీ ఇంట్లో ఉన్నటువంటి వారిని దేవుని సన్నిధికి తీసుకొని రావాల్సిన అవసరం లేదు. మీ పవిత్రమైనటువంటి ప్రవర్తనను బట్టి మీరు పవిత్రంగా జీవిస్తూ ఉంటే వాక్యము లేకుండానే మీ భర్తలను మీరు సన్నిధికి తీసుకొని రాగలుగుతారు అని పేతురు రాస్తాడు. పౌలు ఏం రాస్తాడు తెలుసా? ఒక గొప్ప ఇల్లు ఉంది, ఆ గొప్ప ఇంట్లో ఘనమైన పాత్రలు ఉన్నాయి, ఘనహీనమైన పాత్రలు ఉన్నాయి. ఘనహీనమైన పాత్రలలో మీరు చేరకుండా ఘనమైన పాత్రలలో మీరు చేరి మిమ్మల్ని మీరు పవిత్రముగా కాపాడుకుంటూ ఉంటే యజమానుడు వాడుకొనటానికి ఒక అర్హమైనటువంటి పాత్రగా మీరు ఉంటారు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక వ్యక్తి రక్షణలోనికి రావటానికి దేవుడు వాడుకునే ఒక అర్హమైనటువంటి పాత్రగా మనం మార్చబడాలంటే ఇవన్నీ పవిత్రతలో ఉన్నాయి. పవిత్రతలో ఇంకా కొరింథీ పత్రికలో 2వ పత్రిక 7వ అధ్యాయంలో అంటాడు, మీ ప్రాణమును, మీ ఆత్మను, మీ శరీరమును పవిత్రముగా కాచుకుంటూ ఉంటే మీరు సంపూర్ణ పరిశుద్ధులు అవుతారు. ప్రభు రాకడకు నిందారహితముగా జీవించగలుగుతారు అని వ్రాస్తాడు. నా దేవుడు చెప్తున్నారండి, ఈ మొదటి ఆరాధనలో పవిత్రతలో ఉన్న సకల ఆశీర్వాదాలు మీరు ఒక్కొక్కరు అనుభవించుదురుగాక. ఆశతో ఆయన సన్నిధికి ఉదయకాల సమయంలో వచ్చారు. నా దేవుడు మీ ఒక్కొక్కరిని ఆయన వాక్యము చేత పవిత్రపరచునుగాక, ఆయన రక్తము చేత పవిత్రపరచునుగాక, ఆయన తన ఆత్మ చేత ఒక్కొక్కరిని పవిత్రపరచునుగాక. పవిత్రతలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆశీర్వాదాలన్నీ మీరు ఈ ఆరాధనలో అనుభవించుదురుగాక. మరి వాక్యం ఏం చెప్తుందంటే,
ఆశీర్వాదాలు పొందటానికో పవిత్రంగా జీవించటానికో మీరు ఏదేదో భూప్రపంచంలో చేయవలసిన అవసరం లేదు. మీరేం చేయాలి? ముట్టకూడనివి కొన్ని ఉన్నాయి, వాటిలో ముట్టకూడదు. ముట్టవలసినవి కొన్ని ఉంటాయి, వాటిని మీరు ముట్టవచ్చు. దేనిని ముట్టాలో దేనిని ముట్టకూడదో తెలియాలి. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒక్కసారి మీరు గమనించండి. సాతాను ఎంత కుయుక్తిగా మనిషిని మోసపరుస్తాడో కొంచెం మీరు ఆలోచించవచ్చు. ఈ వాక్యంలో వాని ప్రవేశం ఎలా జరుగుతుంది చూడండి. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అబద్ధం చెప్తున్నాడు. చూశారా? మరొకసారి చెప్పేదా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పారా? క్రింద 2వ వచనం, ఈ తోట చెట్ల ఫలములన్నిటినీ మేము తినవచ్చును. క్రింద ఇదిగో ఈ తోట మధ్యలో చూడండి, ఈ తోట మధ్యలో ఈ చెట్టు ఫలమును గూర్చి, మీకు అర్థమవుతుందా? సాతాను ఏమంటాడంటే, ఏ చెట్టు ఫలాన్ని తినొద్దని దేవుడు చెప్పాడా? ఏ చెట్టు ఫలాన్ని? హవ్వ చాలా క్లారిటీగా ఉంది. ఎంత క్లారిటీగా ఉందంటే చెట్లన్నిటి గురించి చెప్పలేదు దేవుడు. అన్ని చెట్లు ఫలాలు మేము తినవచ్చు. అయితే ఈ తోట మధ్యలో ఉంది ఒక చెట్టు. ఈ చెట్టును గురించే చెప్పాడు. ఈ చెట్టును గురించి, దీన్ని ముట్టొద్దని చెప్పారు దేవుడు. తింటే ఏమవుతుంది? తినకూడదని, వాటిని ముట్టకూడదని. చూసారా? చావకుండున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు. దేన్ని ముట్టకూడదు? చెట్లు ఫలాలన్నింటినీ కాదండి, ఒక చెట్టు ఉందే, ఆ చెట్టు ఫలములను మాత్రమే ముట్టకూడదట, తినకూడదట. అది ముడితే చచ్చిపోతామట. ఇంత క్లారిటీగా ఉన్న మనిషి ఎందుకు ముట్టింది? మీకు అర్థమవుతుందని? దేవుడు చెప్పారు, ఆమె స్వచ్ఛంగా ఉన్నారు, పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. ఇది ముట్టకూడదు అని తెలుసు ఆమెకి. అయినా ఎందుకు ముట్టాలి? ఈ రోజుల్లో చాలామంది దేవుడు ముట్టవద్దని చెప్పిన దాన్ని కూడా ముట్టి తర్వాత పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చుకున్నటువంటి వ్యక్తులు లేకపోలేదు. ఈ పని చేస్తే నా వ్యక్తిగత జీవితానికి నష్టం, కుటుంబ వ్యవస్థకు హాని కలుగుతుందని తెలుసు, అయినా మరలా దాన్ని సమీపించటం. బాగా ఈ మధ్య మనోళ్ళు ఏదో ఒక ఆశీర్వాద మాట వినగానే చప్పట్లు కొడటం, గంతులు వేయటం, ఇవి ఎక్కువగా అలవాటు పడుతూ ఉన్నారు. ఈ పెంతుకోస్తు అనుభవంలో ఉండేవారు కూడా. ఇదిగో మీకు నడిసొచ్చే కొడుకు పుడతాడనగానే చప్పట్లు కొట్టడం, ఇదిగో స్వస్థత కలిగిందనగానే చప్పట్లు కొట్టడం, వచ్చేస్తుంది, మీరు కలెక్టర్లు అయిపోతున్నారు, డాక్టర్లు అయిపోతున్నారు, యాక్టర్లు అయిపోతున్నారు, అసలు సీఎంలు మీరే అయిపోతున్నారు, పిఎంలు మీరే అయిపోతున్నారు అనగానే చప్పట్లు కొట్టడం, గంతులు వేయటం. ఈ అనుభవాలలో ఈ పెంతుకోస్తు అనుభవాలు కూడా వెళ్ళటం బాధాకరం. మనం దేన్ని గురించి సంతోషించాలో గంతులు వేయాలో తెలుసండి? దేవుని వాక్యం చేత. మన ప్రాణము, ఆత్మ, శరీరం ఎల్లప్పుడూ పరిశుద్ధపరుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఆమె అని చెప్పండి ఇంకోసారి గట్టిగారు. చేతులు ఎత్తవచ్చుగా.
ఎత్తచ్చుగా, తప్పేమో, చేతులకు మాస్కులు లేవుగా. అలా చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగాను. పవిత్రతలో ఉన్న శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించుదురుగాక. మీకు బాగా నచ్చిన బాబో పాపో మీ ఇంట్లో ఉందనుకోండి, పిల్లలు కొన్నిసార్లు రోత చేసుకుంటారు, మీకు తెలుసు కదా. వాళ్ళు మామూలుగా రోత చేసుకోకూడదు, నోటితో చెప్పకూడదు. అలా వెళ్తే బయటికి రోత మామూలుగా చేసుకోరు. ఆ రోతతో వచ్చి మమ్మీ డాడీ ఎత్తుకో, మమ్మీ డాడీ అంటే ఎంత ముద్దులు కూతురైనా ఎంత ముద్దులు కొడుకైనా రా రా అని చెప్పి చంకని ఎత్తుకుంటారా, భుజాల మీద ఎత్తుకుంటారా? మీరు చెప్పండి. ముందు ఆ రోత ఉంది, ఆ చీడ, దాన్ని మొత్తం కడిగి అప్పుడు చంకనైనా ఎత్తుకుంటారు, భుజాల మీదైనా ఎత్తుకుంటారు. పరమ తండ్రి కూడా ఇప్పుడు అదే చూస్తున్నారు. మీ జీవితం అంతా పవిత్రపరచబడునుగాక. ఆమేన్. యేసు ప్రభు ఆయనే స్వయంగా ఒక టవల్ తీసుకొని ఆయన నీళ్ళు తీసుకొని, ఎందుకండి ఆయన పాదాలు ఒక్కొక్కరి కడుగుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకండి? మీరు అందరూ పవిత్రులు కాదు, అందుకే మీ ప్రవర్తనను నేను సరిదిద్దుతున్నాను. అందరూ పవిత్రులైతే ఇప్పుడు పాదాలు కడగవలసిన అవసరం లేదు. ఒక్కసారి మనం పవిత్రులం కాలేం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత దర్శించబడుతూ యేసు రక్తములో ఉన్నటువంటి పవిత్రతను గుర్తిస్తూ పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత నింపబడుతూ మనల్ని మనం ఎప్పుడు పవిత్రముగా కాచుకోవాలి. ఆ పవిత్రతలో ఉన్నటువంటి సంఘము లోతైన ఆశీర్వాదాలు అనుభవించుదురుగాక. ఎందుకో ప్రభు చెప్తున్నారండి, ఈరోజు ఓ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గములలో మీరు నడిపించబడుదురుగాక. ఈ అంశాన్ని ధ్యానం చేస్తున్నప్పుడే ప్రభు చెప్తున్నారు, ఈ ఆదివారం ఈ ఆరాధనలో ఈ పవిత్రతలో ఉన్న సకల ఆశీర్వాదాలు మీరు అనుభవిస్తారు, విశ్వసించండి. అయితే ఒక్క విషయం చెప్తాను, దేన్ని ముట్టాలో దేన్ని ముట్టకూడదో కొంచెం అర్థం చేసుకోవాలి. కొంచెం వాక్యంలోనే కొన్ని మాటలు చెప్తాను నేను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3 మాటలు చెప్తానండి. 17వ వచనాన్ని మీరు నోట్ చేసుకోండి. పైనుండి ఇంకా చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారు దైవజనుడు. చీకటికి వెలుగుకు పొత్తు కుదరదు అని చెప్పారు. పైన అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు అన్నావు. 17వ వచనంలోనికి వచ్చేసరికి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. క్రింద అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నారు. 3 మాటలు చెప్తాను మీకు. మొదటి మాట ఏమిటంటే అపవిత్రమైన దానిని ముట్టకూడదు. ముడితే ఏమవుతుంది? అపవిత్రులమైపోతాం. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కొన్ని ఖండితమైన ఆజ్ఞలు ఇచ్చారు. పవిత్రత విషయంలో చాలా రోషంగా దేవుడు తన ప్రజలకు కొన్ని విషయాలు చెప్పారు. ఓ ఇశ్రాయేలీయులారా, భూజంతువుల్లో కానీ, ఇదిగో
ఆకాశంలో ఎగిరే పక్షులలో కానీ, సముద్రాలలో ఉన్నటువంటి వాటిలో కానీ, భూమి మీద ప్రాకు పురుగులలో కానీ, ఇవి మీరు తినవచ్చును, ఇవి మీరు తినకూడదు, ఇవి తింటే మీరు పవిత్రంగానే ఉంటారు, ఇవి కానీ మీరు తింటే అపవిత్రులు అయిపోతారు, నేను పవిత్రుని కనుక బహు జాగ్రత్తగా కొన్ని విషయాలు చెప్తున్నానని చెప్పారు. మనకు ఛాయగా నీడగా ఉన్నటువంటి వారే చాలా నిష్ఠగా బ్రతికారు. ఈ పాత నిబంధన విషయాల్ని దైవజనుడు పౌలు ఇదిగో ఈ కొరింథీ పత్రికలో తీసుకుని వచ్చి అంటారు, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి చీకటి సంబంధులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, భక్తి చేస్తూ భక్తిలో ఉన్న శక్తిని గుర్తించలేని వ్యక్తులు ఉంటారు. వారి మధ్య నుండి మీరు బయలు వెడలి, క్రైస్తవ సమాజమా మీరు ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడి, ముట్టకుడి, ముట్టకుడి. ఇది అపవిత్రమైనది అని ఎలా తెలుస్తుంది? ఇది పవిత్రమైనది అని ఎలా తెలుస్తుంది మనకి? నేను ఒక విషయం చెప్తాను. అందరూ హగ్గై పుస్తకం తీయండి. రెండవ అధ్యాయం 12, 13 ఈ 2 వచనాలు నోట్ చేసుకోండి. తీశారా? హగ్గై ఒక చిన్న ప్రవక్త అండి. ఆ ప్రవక్త ఒక యాజకుని దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ యాజకుడా, ప్రతిష్ఠితమైనటువంటి మాంసమును వస్త్రపు చెంగులో కట్టి, ఆ వస్త్రపు చెంగు చేత ఒక ద్రాక్షారసమును కానీ ఏ బలినైనా కానీ ముట్టిన ఎడల, మీరు ఆ మాటలు నోట్ చేసుకోండి, 12వ వచనంలో అలాగే ఉంటుంది. ద్రాక్షారసమును కానీ తైలమును కానీ భోజన పదార్థములను కానీ ముట్టిన ఎడల ప్రతిష్ఠితమగునా. ఈ రోజుల్లో హాట్ బాక్సులు, క్యారేజ్ చాలా ఉంటాయి కదా. ఆ రోజుల్లో యాజకుడు మాంసాన్ని వస్త్రపు చెంగులో కట్టుకుని వెళ్ళాలి. ఇలా వస్త్రపు చెంగులో కట్టుకుని వెళ్తాడు. వినండి అమ్మా, ఇప్పుడే బాక్సులు ఒక్కొక్కసారి చూడాలి. అక్కడ గుడార్ల పండుగ అప్పుడు ఒక 50 బాక్సులు ఉంటాయి అక్కడ. ఇలా కట్టుకుని వెళ్తాడు యాజకుడు. ఇది ప్రతిష్ఠిత మాంసం లోపల ఉంది. ఇది వాటర్ బాటిల్లే, ఉదాహరణ చెప్తాను. ఈ వస్త్రపు చెంగుతో, ఇది ప్రతిష్ఠితమైనటువంటి మాంసాన్ని కట్టినటువంటి ఈ వస్త్రపు చెంగుతో ద్రాక్షారసాన్ని ముడితే, తైలాన్ని ముడితే, ఈ వస్త్రపు చెంగు భోజన పదార్థములను దేనినైనా ముట్టిన ఎడల అది ప్రతిష్ఠితమవుతుందా అని అడిగాడు. అప్పుడు యాజకులు ఏం చెప్పారు? మీరు చెప్పండి. ప్రతిష్ఠితం అవుతుందని చెప్పారా, కాదని చెప్పారా? చెప్పండి కొంచెం ఒకసారి. మీ తప్పే ఉంది.
ప్రతిష్ఠితం అవుతుందని చెప్పారా? ఈ రోజుల్లో చాలామంది తెలియదు. నేను ఒక మాట చెప్తా వినండి, మీకు అర్థమైంది. ఆ మధ్య చాలా రోజులైందిలేండి, ఎవరికో చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. నా చొక్కాని లాల్చిని లాగుతున్నారు కిందకెళ్ళా. ప్రార్థన చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా దగ్గర, ఆ పిల్లో ఎలా తెలియక లాగుతుందేమో అనుకుంటున్నా. నేను ప్రార్థన ముగించి ఇలా చూస్తే ఈ ప్రార్థన చేయించుకునే వ్యక్తే నా లాల్చీని 2 చేతులతో పట్టుకొని లాగుతుంది. చొక్కా ఎప్పుడు పట్టుకొని లాగుతారు? ఏదైనా అప్పు ఉండి ఆ అప్పు ఇవ్వకపోతే. నేను అన్నాను, ఏంటి తల్లి చేతి నిండా కొబ్బరి నూనె ఉంది, లాల్చి పట్టుకొని లాగుతున్నావు, ఏంటి తల్లి అంటే, స్వస్థత కొరకు అయ్యా అన్నది. దేని కొరకు? స్వస్థత కొరక. మరి నేను ఎందుకు చేతులు పెట్టినట్టు తల మీద? అప్పుడు ఆమె ఏమన్నారు తెలుసండి, యేసు ప్రభు వస్త్రపు చెంగు పట్టుకోలేదండి అన్నయ్య గారు. ఈ ప్రాథమిక బడి తెలుసు ఏమికి. యేసు ప్రభు వస్త్రపు చెంగు ఎందుకు పట్టుకుంది ఆమె రోగం మామూలు రోగం అనుకున్నారా? ఆ రోజుల్లో ఈ రోగం నాకు ఉందని ఆమె పబ్లిక్గా చెప్పుకుంటే ఆమెను వెలివేస్తారు సమాజంలో నుండి. భర్త సంసారానికి పనికిరామంటాడు. అందుకని వాక్యం చెప్తుంది, వెనక నుండి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టారట. ఎక్కడ ఈ రోగం నాకు ఉందని చెబితే మా ఊళ్ళో తెలిస్తే నన్ను ఎక్కడ వెలివేస్తారో, సమాజంలో నుండి కొట్టివేస్తారేమో అనే భయంతో. ఇంకొక మాట కూడా ఈ సహోదరి గారు అన్నారు, దైవజనుడైనటువంటి పౌలు గారు వస్త్రములు పట్టుకోలేదా అన్నారు. ఆమె కూడా సబ్జెక్ట్లోనే ఉన్నారు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసి గుర్తుపడటానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మొఖాలకు మాస్కులు ఉండే, నవ్వుతుంది తెలియదు, ఏడుస్తుంది తెలియదు. మరి ఏం చేద్దాం? కళ్ళు మాత్రమే కనపడుతున్నాయి. దైవజనుడైన పౌలు గారు వస్త్రములు ఎప్పుడు పట్టుకున్నారో తెలుసండి? నేను వేరుగా చెప్పట్లేదు, కొంచెం వినండి, మీరు అర్థమవుతుంది. చాలామందికి అర్థం కావట్లేదు. దైవజనుడైన పౌలు గారు కొన్ని సమయాలలో అందుబాటులో లేనప్పుడు ఆయన వస్త్రములు ఉంటే ఆ వస్త్రములు రోగుల మీద వేస్తే రోగులు స్వస్థత పొందారు. నేను ఒక మాట చెప్తా, నా శరీరాన్ని తాకిన బట్ట ఇది. ఇప్పుడు ఈ చెయ్యి ముఖ్యమా, ఈ వస్త్రం ముఖ్యమా? మీరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, మోసుకున్నా వినపడింది. చెయ్యి ముఖ్యమా, వస్త్రం ముఖ్యమా? ఇంకోసారి. అవునా? మరి చెయ్యి పెట్టినప్పుడు వస్త్రం ఎందుకు? ఇంకా ప్రతిష్ఠితమైనటువంటి మాంసము కట్టిన వస్త్రమును ముడితే ప్రతిష్ఠితమవుతామనుకుంటారు చాలామంది. దేవుని మందిరములోనికి వచ్చి దేవుని మందిరానికి దండం పెడితే ప్రతిష్ఠితులు కాలేరు. కానుక బాక్సులకు దండం పెడితే పరిశుద్ధులు కాలేరు. పుణ్యయాత్రలు చేస్తున్నామని చెబితే పరిశుద్ధులు కాలేరు. పుణ్యస్థలాలకు వెళ్తున్నామని చెబితే ఆ పుణ్యస్థలాలలో ఏమండి పవిత్రులు కాలేరు, ప్రతిష్ఠితులు కాలేరు. ఎవరి కాళ్ళ మీద పడితే కాదు పవిత్రులు అయ్యేది. ఈ రోజుల్లో చాలామంది తెలియక
శక్తిని పంపించాను కర్చీపులోకి, అంటే కర్చీపును పట్టుకోవటం స్వస్థం అనుకోవటం. ఈ మధ్య ఇంకొక ఆమెకు ప్రార్థన చేస్తున్నా, లీటర్ కొబ్బరి నూనె తెచ్చారు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె కాన్సెప్ట్ అంతా తల మీద చేయి పెడితే ఆమె తృప్తి లేదు. ఈ నూనె సీసా ఇచ్చారు. సరే అని చెప్పి అలా ముట్టి ప్రక్కన పెడితే అప్పుడు ఒప్పుకోదే, మూత తీసి వ్రేలు దాంట్లో పెట్టమంటది. ఎందుకు? దానిలోనికి శక్తి పోవాలని. శక్తి అడిదిరిపి ప్రక్కన ముగ్గురుంటే లీటర్ నూనె ముగ్గురు మీద పోసింది. కొబ్బరి నూనెలో ఉందా పవిత్రత? ఆయన ఒక ఆయన త్రాగమన్నాడు కదా కొబ్బరి నూనె, త్రాగి ఏమయ్యారు? ఎందులో ఉంది పవిత్రత? సమాధి మీద ఉన్నటువంటి మట్టి తింటే పవిత్రులు కాలేరు. ఈ మధ్య ఒక ఆయన బాప్తీసం పొందండి అన్నా, నేను హోలీ ల్యాండ్లో తీసుకుంటాను. ఎక్కడ? హోలీ ల్యాండ్లో తీసుకోవడం. ఎందుకు అక్కడ ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ తీసుకోకూడదా? ఇక్కడ బాప్తీసం కాదా? హోలీ ల్యాండ్లో తీసుకోవాలా? ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పటి నుంచి దేశాల టూరే ఆగిపోయింది. ఇప్పుడు ఏ నెలల్లో మరి బాప్తీసం పొందలేదు. ప్రభు రాకుండా వస్తే పరిస్థితి ఏంటి? ఆయన హోలీ ల్యాండ్కి వెళ్ళేది ఎప్పుడు, తీసుకునేది ఎప్పుడు? చాలామంది చేస్తుంటారు. జాగ్రత్త పడండి. ఇది హోలీ ల్యాండ్. ఇదిగో ముతస్రముద్రపు నీళ్ళు తీసుకొచ్చాం, జోర్డాన్ నీళ్ళు తీసుకొచ్చాం, ఇదిగో ఒలీవల ఆయిల్ తీసుకొచ్చాం, ఇదిగో మట్టి తీసుకొచ్చాం అంటుంటారు. తెలియక తిని కడుపులో బల్లాలు పెరుగుతుంటాయి. ప్రతిష్ఠితమైనటువంటి మాంసము కట్టినటువంటి వస్త్రపు చెంగును ముట్టినంత మాత్రంలో, ఈ వస్త్రపు చెంగు ఇంకొక దాన్ని ముట్టినంత మాత్రంలో వారు ప్రతిష్ఠితులు కాలేరు. మనల్ని పవిత్రులుగా చేయగలిగిన వాడు, ప్రతిష్ఠితులుగా ఉంచగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన రక్తం ఒక్కొక్కరిని ఈ రోజున పవిత్రపరుచునగాక. ఆయన వాక్యం ప్రాణాత్మ శరీరములను పవిత్రపరుచునగాక. మీకు తెలియకుండానే పరిశుద్ధాత్మ శక్తి మీలోనికి దిగువచ్చునగాక. 13వ వచనంలో ఇంకొక మాట నోట్ చేసుకోండి. హగ్గై పుస్తకం 12-13 వచనాలు మీకు చెప్పాను. ఆ యాజకుడు అలా చూస్తూ ఉన్నప్పుడు ఈ హగ్గై ప్రవక్త ఇంకొక మాట చెప్పారు. సరే, వస్త్రపు చెంగును ముడితే వారు ప్రతిష్ఠితులు కారు అని చెప్పారు, మంచిది. శవమును ముట్టుట వలన ఒకడు అంటుబడి, 13వ వచనం, శవమును ముట్టుట వలన ఒకడు అంటుబడి. నేను చెప్పే సబ్జెక్ట్ అర్థమవుతుందా ఈరోజు? ముట్టకుడి. అట్టి వాటిలో దేనినైనను ఒక వ్యక్తి ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని మరలా హగ్గై యాజకుడిని అడగగా, యాజకుడు ఏమన్నాడు? ఇప్పుడు అపవిత్రమగును. ఎవరు? ఒక నర శరీరమును ముట్టి, అంటే చచ్చిన శరీరమును ముట్టి, ఆ చచ్చిన శరీరమును ముట్టినటువంటి వ్యక్తిని ఎవరైనా ఒక వ్యక్తి ముడితే ఆ వ్యక్తి అపవిత్రమవుతాడు. బైబిల్ పరముగా చచ్చిన శవాన్ని ఒక వ్యక్తి ముట్టకూడదు. ముడితే అపవిత్రుడైపోతాడు. ఆ అపవిత్రమైనటువంటి వ్యక్తిని మనం ముడితే మనం అపవిత్రులం అవుతాం. బైబిల్ చెప్తున్నటువంటి పాఠం ఏమిటో తెలుసండి? ఈ లోకములో క్రైస్తవ జీవితములో 4 విధాలుగా మృతి చోటు చేసుకుంటుంది. మృతి క్రైస్తవ జీవితంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం పౌలు చెప్తారు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఎఫెసీ సంఘములో ఏమండి, ఎందుకు అపరాధాలలో పాపాల్లో చచ్చారు?
తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఆ వాక్యాల్లో ఉంటుంది చూడండి. సుఖభోగముల యందు జీవించున్నది బ్రతికి ఉండినను చచ్చిన దానితో సమానం. అంటే అపవిత్రత ఎక్కడ ప్రారంభమవుతుందంటే కొంచెం గుర్తించాలి. చచ్చిన శరీరం అంటే ఏమిటి తెలుసండి? తెలుసు తెలియకో పాపాల చేత, అక్రమాల చేత చచ్చిన స్థితికి వెళ్తారు కొంతమంది. సుఖభోగాలు ఈ భోగేచ్ఛల్లో పడి కొంతమంది చనిపోతారు. యెషయా ప్రవక్త అంటాడు 38 మీరు 18, 19 వచనాల్లో గమనించవచ్చు. కృతజ్ఞత స్తుతి లేని చోట మృతి ఉందని. మీకు అర్థమవుతుందా? బైబిల్ పాఠం ఇది. మీ ప్రక్కన ఒక వ్యక్తి సుఖభోగాల్లో ఉంటే ఆ సుఖభోగాలు గల వ్యక్తి స్వభావాలు మీలోనికి వస్తే మీరు అపవిత్రులు అయిపోతారు. అందుకని వారిని ముట్టకూడదు. వారిని ముడితే వారి స్వభావాలు మీలోనికి వస్తాయి. స్తుతి స్తోత్రాలు లేకుండా జీవించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్ని మీలో కలిసిన, మీరు వారితో కలిసిన మృతి చోటు చేసుకుంటుంది. ఆ ఆకర్షణ లాగుతుంది, ఆ క్రిములని లాగుతాయి. పౌలు ఇంకొక మాట చెప్తాడు, పరిశుద్ధాత్మ జీవము లేకుండా ఉంటారు కొంతమంది. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోనండి. పరిశుద్ధాత్మ లేని చోట మృతి ఉంటుంది. 4 అనుభవాలు చెప్పాను, గుర్తుందా? పాపముల చేత, అపరాధముల చేత మృతి, సుఖభోగముల చేత మృతి, కృతజ్ఞత స్తుతి లేకుండా మృతి, పరిశుద్ధాత్మ లేకుండా మృతి. ఈ అనుభవాలలో ఒక వ్యక్తి ప్రవేశించిన, ఈ అనుభవాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం ముట్టిన ఆ వ్యక్తి చచ్చిన శవముతో సమానం. అందుకే శవమును ముట్టినటువంటి వ్యక్తి అంటుపడ్డాడు. ఆ అంటుపడినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తిని ముడితే ఆ వ్యక్తి అపవిత్రుడైపోతాడు. యేసన్న గారు మాకు బోధించినప్పుడు చాలా ఖండితంగా బోధించేవారు. విశ్వాస జీవితంలో నిలబడకుండా ఒక వ్యక్తి తొట్టిల్లి లోకంలో కలిసిపోతే విశ్వాసి ఆ వ్యక్తి దగ్గరికి వెళితే ఆ వ్యక్తి అంటుపడినట్లుగా ఈ వ్యక్తి అంటుపడతాడట. సేవా జీవితంలో నిలబడలేకుండా పిలుపును దర్శనమును పోగొట్టుకొని ప్రతిష్టతను పోగొట్టుకున్న వ్యక్తి సేవలో నుంచి బయటికి వెళితే ఆ వ్యక్తితో ఈ సేవలో ఉన్న వ్యక్తి కలిస్తే అర్థమైందండి, అతడు అంటుపడినట్లుగా ఇతడు అంటుపడతాడట. ఎందుకంటే వాక్యం చెప్తుంది, చచ్చిన శవాన్ని ఒక వ్యక్తి ముట్టినప్పుడు ఆ అంటుపడినటువంటి వ్యక్తిని మనం ముడితే మనం ఏమైపోతాం? ఇప్పుడు అపవిత్రులు అయిపోతాం. అందుకని అపవిత్రమైన దానిని ముట్టకూడదు. బహు జాగ్రత్తగా ఉండవలసిన అవసరత. దేవుడు మహాకృపను బట్టి 11 నెలలు మనల్ని కాచుకున్నాడు. మన కళ్ళ ముందు ఎంతోమంది ఏదో అయిపోతున్నారు చూడండి. ఇంకొక నెలను కూడా మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. కొత్త సంవత్సరం మనం అందరం ప్రవేశించబోతున్నాము. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా, ఇంకోసారి గట్టిగా. నేను ఒక మాట అడుగుతాను, మీరు సూటిగా సమాధానం చెప్పండి. చాలా కాలమైంది, మరలా అడగను, ఒకే మాట అడుగుతాను. సంసోను సింహమును చంపాడా లేదా? ఒకే మాట చెప్పండి. చంపాడా లేదా? చెప్పండి బాబు గట్టిగానే. చంపాడా? చెప్పండి. చంపాడు. ఏమ్మా చంపాడు కదా?
చంపాడు. నేను ఒక మాట చెప్తా వినండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం నోట్ చేసుకోండి. 8-9 వచనాల్లో ఉంటుంది. కొంతకాలమైన తరువాత, అంటే కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా. చూడండి, ఒక మాట చెప్తాను మీకు. సింహము బొబ్బరించుచు అతని మీదికి రాగా తన చేతిలో ఏ ఆయుధము లేకపోయినప్పటికీ మేకపిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చాడు. ఓ సంసాను చరిత్రలో నిలబడ్డాడు. ప్రారంభ దశ ఇది. సంసాను సింహాన్ని చంపాడు. చేతిలో ఏ ఆయుధము లేదు, మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చాడు. మనం పావురం పిల్లను కూడా చీల్చలేం. ఆయన మేక పిల్లను చీల్చినట్లుగా సింహాన్ని చీల్చాడు. బలాఢ్యుడు. ఏదందరూ ఒకసారి చప్పట్లు కొట్టి సంతోషించండి. సంసోను సింహాన్ని చంపినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకోసారి చెప్తండి. సంసోను సింహమును చంపినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకోసారి చెప్పండి. గర్జించు సింహమైన సాతాను గుండెల్లో చీల్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. మనం ఒకసారి చెప్తూ ఉంటాం స్తోత్రాలు. బ్రాందీ మానేరు, సినిమాలు మానేరు, పాపం మానేరు. ఏమండి, అన్నీ దేవుని స్తోత్రం స్తోత్రం అని చెప్తాం. బాగుంది, ఇంతవరకు బాగుంది, నేను ఒప్పుకుంటాను. ఈ 8-9 వచనాల్లోకి వచ్చేసరికి మరలా ఏమండి అత్తగారింటికో వెళ్తున్నారు. కొంతకాలమైన తర్వాత అనే పదం చూడండి. కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు ఎందుకు తిరగాలి? మీకు అర్థం కావాలని చెప్తున్నాను. చచ్చినటువంటి ఆ సింహపు కళేబరము దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఒకవేళ ఇంతకుముందు సినిమాలు చూసే అలవాటు ఉంటుంది. యేసుప్రభు రక్తంతో కడగబడ్డాం, సినిమాలు మానేం. ఆ రోజుల్లో అస్సలు ఆ సినిమా థియేటర్లో కూర్చొని తెర మీద చూస్తూ ఉంటే అబ్బా భలే ఉండేది అని చెప్పి రక్షణ పోయిన తర్వాత మరలా సినిమా థియేటర్కి వెళ్తారండి. పోనీ ఫ్రెండ్స్ని తీసుకొని నలుగురిని బ్రాందీ షాప్కి వెళ్ళి బ్రాందీ షాపులో త్రాగినప్పుడు భలే ఉందే, అరే అబ్బాయి మొన్న అదే ఆ బ్రాందీ షాప్ చూసేద్దాం పదా చెప్పి మరలా బ్రాందీ షాపులోకి వెళ్తారండి. ఎందుకు వెళ్తారు? నేను యేసుప్రభు నమ్ముకోక మునుపు 50 మంది కుర్రోళ్ళు ఉండేవారు నా చుట్టూ. ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా గొడవలే. రాత్రి ఒక్కొక్కరిని కొడితే తెల్లారి లోపల మాకు అర్థమయ్యేది కదా, ఎవరిని కొట్టిన కూడా తెలియదు. వాళ్ళే చెప్పేవాళ్ళు తొందర తినొచ్చి మమ్మల్ని కొట్టారు మీరని. అలా తిరిగేవాళ్ళం. ఇప్పుడు శ్యామలో ఉన్న తర్వాత మరొకసారి ఆ ఊబిలోకి వెళ్దామని చెప్పి వెళ్తామండి. సంసోను చేసిన పొరపాటు ఏమిటంటే చచ్చిన కళేబరం అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళకూడదు. ఆయన దాన్ని చంపేశాడు, అంతేగా. కానీ ఆ చచ్చిన కళేబరం దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు బొబ్బరించుచూ వచ్చింది సింహం, ఇప్పుడు చూశారా తీపి అనుభవాల్లో వచ్చింది సింహం. జయించామని చెప్పుకుంటున్నారు, పవిత్రతను కాపాడుకుంటున్నామని చెప్తున్నారు, పరిశుద్ధులమని చెప్పుకుంటున్నారు. కొన్నిసార్లు బొబ్బరించుచూ వచ్చినప్పుడు ఏమండి ఆ ప్రారంభ దశలో ఉన్న అభిషేకం, ఆ ప్రారంభ దశలో ఉన్న ప్రతిష్టత, ఆ ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆసక్తి, ఉజ్జీవం సింహపు గుండెల్లో చీల్చిన అనుభవాలే.
కానీ ఇప్పుడు సాతాను బొబ్బరించుచూ రాలేదండి. సింహపు కళేబరములో ఏముంది? ఇప్పుడు తీపి అనుభవాలు ఉన్నాయి. తీపి అనుభవాలతో వస్తాడు వాడు. తీయని అనుభవాలతో వస్తాడు. లోకంలో ఎన్నో తీపి అనుభవాలు చూపిస్తాడు. ప్రేమ అనే తీపి చూపిస్తాడు. డబ్బు అనే తీపి అనుభవాలు చూపిస్తాడు. చచ్చిన కళేబరములో ఏమండి తీపి అనుభవం ఎందుకు ఉంటుంది? ప్రతిష్ఠితుడు నర శరీరాన్ని ముట్టకూడదు కదా, చచ్చిన కళేబరాన్ని ముట్టకూడదు కదా. ఇప్పుడు చూసారా, చచ్చిన కళేబరమును ముట్టే తీపి అనుభవాలు ప్రారంభమయ్యాయి. ఎంతోమంది ఇలా మోసపోతున్నారు. జాగ్రత్త పడతారని చెప్తున్నాను. మహామహులు అనుకున్న వ్యక్తులు భయంకరమైనటువంటి తీపి అనుభవాలకు అలవాటు పడుతున్నారు. సుఖభోగాలకు అలవాటు పడుతున్నారు. ప్రేమ లాలనలకు అలవాటు పడుతున్నారు. డబ్బుకు అలవాటు పడుతున్నారు. మనం అనుకుంటున్నాం సంసోను సింహాన్ని చంపాడని. చచ్చిన సింహపు కళేబరం మరలా సంసోను ఆకర్షించింది. చూశారా? దాన్ని ముట్టాడు. ఆ తర్వాత తాను తిన్నాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు. సంసోను యొక్క ఆశీర్వాదం దూరం కావటానికి మొదలేమి తెలుసండి? ఆ కళేబరమును ముట్టడం. అక్కడికి వెళ్ళాడు, అదే విప్పుడు కథ వేశాడు. ఆ తర్వాత దాని భావం వాళ్ళు చెప్పలేదు. భార్యను బలవంతం చేశారు. ఆ భార్య సంసోను దగ్గర రహస్యం తెలుసుకుంది. వాళ్ళోళ్ళు చెప్పింది, నా భార్య నన్ను మోసం చేసిందని. సంసోను వెళ్ళిపోయాడు. కొంతకాలానికి వచ్చిన తర్వాత చూస్తే తన భార్యని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ ఫిలిష్తీయులు చేసినందుకు ఇలా జరిగిందని 300 నక్కలను పట్టుకొని పొలాలు తగలబెట్టాడు. మీ అల్లుడు మా పొలాలు తగలబెట్టాడని చెప్పి మామని కాల్చి చంపేశారు. ఇక ఎంత గొడవైన చూశారండి. ఒక చిన్న విషయం ముట్టినందుకు ఎంత పరిస్థితులకు వెళ్ళిపోయింది. చివరికి సంసోను జీవితం ఏమైపోయింది? జాగ్రత్త పడండి. దేన్ని ముట్టాలో దేన్ని ముట్టకూడదో తెలియక పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. ఇంకో కోణంలో చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి నోట్ చేయండి. ఈ 18వ వచనంలో చివరి మాట చూడండి. శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. మొదట ఏం చెప్పాను? అపవిత్రమైన దానిని మీరు ముట్టకూడదు. రెండవది, శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. పైనుంచి కొన్ని విషయాలు కూడా చెప్పారు. మీ కుటుంబానికి బాధ కలగజేసే, శాపాన్ని కలగజేసే శపితమైన దాన్ని ముట్టకూడదు. మీ వ్యక్తిగత జీవితానికి బాధ కలగజేసే దాన్ని మీరు ముట్టకూడదు. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు కలగజేసిన సృష్టి కదా, ఈ సృష్టిలో దేవుడు కలగజేసినప్పుడు అన్నీ పవిత్రమైనవే కదా, మరి శపితమైనవి ఎలా అవుతాయి అని ఆలోచన చేశాను. కొంచెం వాక్యం చదివేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుడు కలగజేశారు. దేవుడు కలగజేసినప్పుడు అన్నీ శపితమైనవి ఎలా అవుతాయి అని ఆలోచన చేస్తేనండి, బాగా వినండి, దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించెను అని వ్రాయబడింది. యథార్థవంతులుగానే దేవుడు సృజించాడు, మంచిది. మరి కింద ఏమని రాశాడు తెలుసండి? వారు వివిధమైనటువంటి తంత్రములు పెట్టుకొని
వివిధమైన తంత్రాలు పెట్టుకున్నారట, వివిధమైన తంత్రాలు. తల్లిదండ్రులు పిల్లల్ని మంచి ఆశయాలతోనే పెంచుతారు. చిన్నప్పటి నుంచి గాఢంగా ప్రేమిస్తారు, గారాబంగా పెంచుకుంటారు, స్కూళ్ళకి పంపిస్తారు, కాలేజీలకు పంపిస్తారు, చదువుకోమని చెప్తారు. తల్లిదండ్రుల మనసులో ఏముందంటే చదువుకోవాలి, జీవితంలో ప్రయోజనంగా ఉండాలని. కానీ వారు కాలేజీకి వెళ్తున్నారు, వివిధమైన తంత్రాలు పెట్టుకుంటున్నారు. తండ్రి మనసులో ఉన్నది వేరు, జరుగుతుంది వేరు. ఈ లోకములో ఉన్నవి శపితమైనవిగా ఎలా మారుతాయి? మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, వినండి, బాగా అర్థమయ్యేటట్టు చెప్తా. పామును చూడగానే మనం ఏమనుకుంటాం? సాతాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పాము వచ్చిందనుకోండి, వెంటనే సాతాను 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 అంటాం. పాము సాతాను ఎలా అవుతుంది? నేను మీకు చెప్తా. సాతాను అని ఎందుకు అంటున్నాం మనం పాముని? పాము చరిత్ర మనకు తెలుసు కదండి. ప్రారంభంలో ఈ సర్పమును గురించి వ్రాయబడిన మాటలు ఏమిటంటే, భూజంతువులన్నిటిలో యుక్తి కలిగింది. సర్పము భూజంతువు అని వాక్యం చెప్తుంది. భూజంతువు అది. ఇప్పుడు భూజంతువైనటువంటి ఆ సర్పమును మనం సాతాను అని ఎందుకు అంటున్నామంటే, సాతానుకు లోబడింది. మనకు ఆదికాండంలో ఈ రిజల్ట్ కనపడదు, కానీ దీని వివరణ మనకు యోబు గ్రంథంలో కనపడుతుంది. పరదేశిని నేను వీధిలో ఉండనియక నా ఇంటి తలుపులు తెరిచి రానిచితిని. ఇది సర్పమున కొరకు రాయబడిన మాట, యోబు గ్రంథంలో ఉంటుంది. పరదేశిని నేను వీధిలో ఉండనియక నా ఇంటి తలుపులు తెరిచాను అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. సాతాను మొదటిగా మోసపరిచింది ఎవరినంటే హవ్వను కాదు, సర్పాన్ని మోసపరిచాడు. సర్పం మోసపోయింది. ఆ సర్పము సాతానుకు లోనై ఆ సర్పములో నుండి ఆదాముతో అవ్వతో మాట్లాడాడు సాతానుగాడు. గాడిదలో నుంచి దేవుడు మాట్లాడాడు. మనం గాడిదను పెట్టి పూజిస్తామా? అంటే ఏ వ్యక్తి ఏ వస్తువు సాతానుకు లోబడుతుందో అది శపితమైనది. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఈ 37వ వచనంలో ఏం చెప్పారు తెలుసా అండి? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. క్రింద అంటాడు చూడండి, వీటికి మించునది వీటికి మించునది దుష్టుని నుండి పుట్టింది. మంచి అబ్బాయి, మంచోళ్ళు. దుష్టుని నుండి పుట్టినది అంటే దుష్టుని నుండి పుట్టినవి ఏవో, దుష్టునికి ఏవి లోపడతాయో అవి శపితమైనవి. ఆ శపితమైన వాటిని మనం ముడితే పవిత్రతను కోల్పోయే పరిస్థితులు వస్తాయి. చాలామందికి ఈ రోజుల్లో తెలియట్లా ఇవి దుష్టుని నుండి పుట్టినయా దేవుని నుండి పుట్టినవా అనే సంగతి తెలియక దుష్టుడి నుండి పుట్టినటువంటి స్వభావాలలో, దుష్టుడి నుండి పుట్టినటువంటి వస్తువుల దగ్గరికి వెళ్తూ వాటిని మనసులోనికి తెచ్చుకొని తర్వాత ఆశీర్వాదాల దూరం చేసుకుంటున్నారు. అన్నీ పవిత్రమైనవి కావు, శపించబడినవి ఉంటాయి, మీ ఇంట్లోనే ఉంటాయి.
కొంచెం జాగ్రత్త పడాలి. లోకం పరిస్థితులు అస్సలు బాగుండలేదు. మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ కుటుంబాలను కాపాడుకోవాలనుకుంటే కొంచెం జాగ్రత్త పడాలి. సెల్ ఫోన్ మంచిదే, ఏమండి, వాడుకునే విధంగా వాడుకుంటే మంచిదే. కాదని చెప్పి దాన్ని మిస్యూజ్ చేసుకుంటే తద్వారానే కలుగుతాయి హానికరమైనటువంటి అనుభవాలు. ఇంట్లో టీవీలు ఉండటం మంచిదే, వాడుకోవలసిన విధంగా వాడుకుంటే మంచిదే. చూడకుండా ఎండి పిల్లలకు చూపిస్తే తర్వాత మనసు చెరపబడుతుంది. నెట్లు ఉండటం మంచిదే, యూట్యూబ్లు చూడటం మంచిదే, ఫేస్బుక్లు మంచిదే, వాట్సాప్లు మంచిదే. వాడుకోవలసిన విధంగా వాడుకోవాలి. కాదని చెప్పి ఏమండి తర్వాత నేను అనకూడదు నా నోటితో, ఫేస్బుక్కుల్లో వాట్సాపుల్లో పనికిమాలిన కార్యక్రమాల్లో దిగజారిపోయి ఎంతమంది జీవితాలు ఏమైపోతున్నాయి మన కళ్ళతో చూడట్లేదా, చెవులతో వినట్లేదా? దుష్టుడి నుండి పుట్టినవి కొన్ని ఉంటాయి, అది ఏదో కొంచెం గమనించాలి. వాటిని మనం ముట్టామంటే చరిత్రలు ఏమైనాయి? హాకాను సందర్భమే కదా ఇది. మధ్యదాకా వచ్చాడు హాకాను. మధ్యదాకా వచ్చినటువంటి వ్యక్తి ఆ యెరికో పట్టణానికి వెళ్ళి ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఆ శపితమైన వాటిని ముట్టబాకనని చెప్పారు. ఇతడు ఆశించాడు. చూశారండి, దేవుడిచ్చిన కష్టార్జితం చాలు, అబద్ధ సంతకాలు పెట్టి ఆశించాల్సిన అవసరం లేదు. జగన్ కడుపును పోషించుకోవటానికి అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు. అబద్ధం దేవుని నోటి నుండి వచ్చింది కాదు, దుష్టుని నోటి నుండి వచ్చింది అబద్ధం. మీ నాలుకతో ఎప్పుడైతే అబద్ధం పలికారో శపితమైన దాన్ని ముట్టారంతే, ఇక దానికి సాకులే వద్దు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. నోటితో మీరు అబద్ధం మాట్లాడారంటే, కాని మాట ఎప్పుడైతే వస్తుందో మాట వరుసకు కూడా అబద్ధం మాట్లాడకూడదు. మాట వరుసకు కూడా అబద్ధం మాట్లాడకూడదు. మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పి ఇంకో చోటికి వెళ్ళకూడదు. ఒక తల్లి ఉంది, డీమార్ట్కి వెళ్తుంది కూతురుని తీసుకొని. విన్నారండి? ఆమెకు నచ్చినటువంటి మోర్ మార్కెట్లని తిరుగుతుంది. ఆ చిన్న పిల్లకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తుందంటే, మీ నాన్నకి డీమార్ట్కి వెళ్ళామని చెప్పాకమ్మా, మీ నాన్నకి మోర్ మార్కెట్లకు వెళ్ళామని చెప్పాకు, మీ నాన్నకు చెప్పాకమ్మా. విన్నారండి? కూరగాయలు కొనుక్కుందామని వెళ్ళామని చెప్పమ్మా అనగాని ఈ పిల్ల తక్కువదా, 5 రూపాయలు ఇస్తే చెప్తా, అది 5 కొట్టేసేది. నేను అంటాను, ఇప్పుడు ఈ వయసులో ఈ పిల్లకి అబద్ధం పునాది వేసినట్టేగా. మీరు చెప్పండి, ఈ పిల్లకి అబద్ధం పునాది వేసినట్టేగా. ఎందుకని? చెప్పే ఎల్లు, వెళ్ళనీయకపోతే వద్దుంటే వద్దు, వెళ్ళబాకు, అంతేగాని ఆ పిల్లకి అబద్ధ పునాదులు వేస్తే ఎలా అండి? పిల్లలు ఎదిగిన తర్వాత ఏమవుతారు? ఇప్పుడు ఇశ్రాయేలుకు రాజు కదండి సౌలు. ఏం తక్కువ అండి? ఏం తక్కువ? రాజ్యం ఇచ్చాడు దేవుడు. గాడిదలు వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తికి రాజ్యం ఇచ్చాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? రాజ్యం ఇచ్చి ఒక స్థాయిలో పెడితే ఏమండి, ఈవిడ వెళ్ళి ఎద్దులు తెచ్చుకోండి, ఎద్దుల్ని. ఏం బెదరా? మీకు అర్థమవుతుందా? ఇశ్రాయేలు రాజుకి ఎద్దులు కరువా? ఎద్దులు. నాకు ఒకసారి మెంటల్ అనిపించింది. చిన్న విషయంలో కొన్నిసార్లు చూడండి, విఆర్ఓ 2000 దగ్గర పట్టబడ్డాడు, 50,000 జీతం తీసుకుంటా దరిద్రుడు. ఏంటండి? ఒక మంచి హోదాలో ఉండి ఒక స్థాయికి వచ్చి ఆ జాబ్ సంపాదించుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారు, ఎంత చదువుకొని ఉంటారండి, ఎంత ప్రయాసపడి ఉంటారండి. ఈ మధ్య త్రవ్వుతూ ఉంటే బయటపడుతున్నాయి.
ఒక పోలీస్ ఆఫీసర్ గారి ఇంట్లో. ఇవన్నీ ఏంటండి? ఇజ్రాయేల్ రాజుకి ఏం తక్కువ అండి? సమూయేలు వచ్చి అమాలేకీయులను హతమార్చావా అంటే, ఓ మీరు చెప్పటం నేను ఆగటమా అన్నాడు పోటుగాడు. మరి అదేంటి రంకెలను పడుతున్నాయి? ఆ రంకెలేంటి? అవి ఎద్దులు తీసుకొచ్చా. ఎద్దులు తెచ్చావరా ఎద్దు మొహమాడా? ఎద్దులు ఎందుకురా నీకు బాబు? దేవుడు ఆశీర్వించిన సిద్ధాలదండి. నేను ఎప్పుడు కోరుకుంటానండి, లోకంలో ఏదో పాపులర్ అవ్వాలని, అందరి మధ్యలో పొగడబడాలని, ఏమండి యూట్యూబ్లో అందరూ చూడాలని, వ్యూస్ పెరగాలని, సబ్స్క్రైబ్ పెరగాలని, ఇవన్నీ ఏమి నేను ఆశించనని దేవుడు నన్ను ఈ స్థితిలో పెట్టాడు. అదే నా జీవితానికి సంతోషం. చాలండి, సేవ ఇచ్చాడు చేసుకోమని, చాలు నా జీవితానికి. ఈ రోజు వరకు ప్రతిష్టతను కాపాడుకుంటున్నాం, పిలుపును కాపాడుకుంటున్నాం, చాలండి. రాబోయే రోజులు మీలాంటి వాళ్ళకి వాక్యం చెప్పుకుంటూ బ్రతికితే చాలు. హోసన్నా మినిస్ట్రీ సంఘాలకు వాక్యం చెప్పుకుంటూ బ్రతికితే చాలండి మా జీవితం. ఈ మధ్య చూస్తే ఇది ఎక్కువైపోయింది. వ్యూస్ ఎంత పెరిగినాయి, వ్యూస్ ఎన్ని పెరిగినాయి. పెట్టగానే ఎంతమంది చూస్తున్నారు? ఉదయకాల సమయంలో, సాయంకాలం ఎంతమంది చూస్తున్నారు? దానికి పెద్ద అడ్వర్టైజు. ఎందుకండి ఇవన్నీ? దేవుడు మనల్ని ఉంచిన స్థితి చాలు. అనుకోకుండా నీ శపితమైనవన్నీ బయలుదేరుతాయి, జాగ్రత్త పడాలి. ఒకటి, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. 2, శపితమైన వాటిని, ఇంకా చాలా ఉన్నాయి, వీటి వివరణ కొద్దిగానే మీకు చెప్తున్నా. శపితమైనది ఇది అనుకున్నప్పుడు దాన్ని ముట్టకూడదు. అది చిన్న వస్తువు కానీ పెద్ద వస్తువు కానీ అది ముట్టకూడదు. చివరికి ఇంకొక మాట చెప్తాను. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మీరు నోట్ చేయండి. అతడు దుష్టుల గుడారము యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి. చెప్పండి, వారికి కలిగినదేదియు దుష్టుల గుడారమును ముట్టకూడదు. 3వది, ఈ 3 మాటలు చెప్తున్నా మీకు. ఈ దుష్టుల గుడారం ఎవరిది? కొంచెం ఆలోచన చేయండి. అక్కడ మనకు 3 వ్యక్తులు కనిపిస్తారండి. ఒక ఆయన కోరాహు, ఇంకొక ఆయన దాతాను, 3వ వ్యక్తి అభిరాము అనే వ్యక్తులు కనపడతారు. 3. ఐగుప్తు దేశము నుండి బయలుదేరినటువంటి వారిలో వీరు ముఖ్యుడు. ఒక విధంగా చెప్పాలంటే కోరాహు చాలా ముఖ్యుడు. ఇప్పుడు మోషే ఏమంటారంటే, దుష్టుల గుడారమును ముట్టకుడి. గుడారము అంటే ఆత్మ సంబంధంగా మనం గమనించాలి. మందిరమే ఒక గుడారం, సంఘమే ఒక గుడారం. ప్రక్కనే నిర్గమకాండం ఉంటుంది చూడండి. మీరు 33వ అధ్యాయం 7వ వచనాన్ని నోట్ చేయండి. 6, 7 వచనాల్లో కొన్ని మాటలు ఇమిడి ఉంటాయి. మోషే గుడారమును తీసి పాలెము వెలుపలకి వెళ్ళి పాలెము వెలుపల దానిని వేసి దానికి ప్రత్యక్ష గుడారము అని పేరు పెట్టెను. ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టెను. గుడారం అంటే మందిరం, దేవుడు ప్రత్యక్షమయ్య స్థలం. అది పాలయానికి వెలుపల ఉండేది, సాంప్రదాయాలకు వెలుపల ఉండేది. క్రింద వ్రాయబడింది,
దేవునిని వెతికే ప్రతివారు పాలెము వెలుపల ఉన్నటువంటి గుడారము దగ్గరకు వచ్చుచూ వెళ్ళుచూ ఉండిరి అని వ్రాయబడింది. ఆ దేవుని మందిరం దగ్గరకు రాగానే దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతా ఉంటారు. ఆయన ప్రత్యక్షతను చూస్తారు. వారి జీవితంలో ఎదురొచ్చే ప్రతి ప్రశ్నకు జవాబును పొందుకొని వెళ్తారు. బాగుంది. అయితే ఇక్కడ వీరు ఉన్నారు. ఈ గుడారం ఏ గుడారం అంటే ఇది దుష్టుల గుడారం అట. ప్రత్యక్ష గుడారముగా ఉండవలసిన వ్యక్తులు దుష్టుల గుడారముగా ఎందుకు మారారు? ఆ గుడారమును, దానికి సంబంధించినటువంటి సామాగ్రిని ఒక వ్యక్తి ముడితే, వాస్తవానికి ముగ్గురు, ఈ ముగ్గురు తిన్నగా ఏం చేశారంటే రాజకీయం చేసి, ఈ ముగ్గురు కామ్రేడ్ అని రాజకీయం చేశారు. రాజకీయం చేసి 250 మందిని వాళ్ళ బ్యాచ్లు చేర్చుకున్నారు. కామ్రేడ్ అని 250 మందిని వాళ్ళ బ్యాచ్లు చేర్చుకున్నారు. పాప తెలియక అమాయకులు అండి 250 మంది. పాప నోట్లో వ్రేలు పెట్టిన కొరకరండి. ఇలా బ్యాచ్లు చేరారు. ఈ ముగ్గురు తర్వాత వారు 250 మంది, మొత్తం ఏమైపోయారు? 253 బ్యాచ్లు చేరారు. వీళ్ళందరూ గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారేను, వీరందరూ ఎర్ర సముద్రం దాటిన వారేను. అంటే యేసు రక్తంతో కడగబడ్డారు, ఎర్ర సముద్రం అనే బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చారు, మేఘస్తంభములో అగ్నిస్తంభములో నడిచారు, ఏమంటే మన్నాను తిన్నారు, నడిపింపులు అప్పటి వరకు బాగానే ఉన్నారు. చివరికి నడిపింపుకు ఏమండి వ్యతిరేకంగా లేచారు. నేను సేవకులకైనా ఒక మంచి మాట చెప్తాను. మన గొంతులో ఊపిరి ఉన్నంత వరకు హోసన్న మినిస్ట్రీ నడిపింపుకు వ్యతిరేకంగా నోరు తెరవకూడదు, చెయ్యి ఎత్తకూడదు, వ్రేలు ఎత్తకూడదు. నా మట్టుకు నేను చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి. మినిస్ట్రీస్లోకి వచ్చి నేను చాలా సంవత్సరాలు, 95లోనే వచ్చాను, 20 సంవత్సరాలు దాటింది. ఈ రోజు వరకు కష్టాల గుండా వెళ్ళి ఉంటాను, కన్నీళ్ళు కార్చుంటాను, కొన్ని సందర్భాల్లో నిందలు వచ్చి ఉంటాయి, కొన్ని సమయాల్లో తలదించుకున్న పరిస్థితులు వచ్చినాయి. ఎన్ని కోణాలలో ప్రభు నడిపిస్తున్నా యేసన్న గారి నడిపింపుకు కానీ, మినిస్ట్రీ నడిపింపుకు కానీ ఈరోజు వరకు నోరు తెరవలేదు. దేవుడే సాక్షి, దేవుడు సాక్షి దానికి. ఎందుకో తెలుసండి, నోరు తెరిచి నేను దుష్టుల గుడారంగా మారకూడదు. ఎందరో పూర్తిగా నామకార్థపు స్థితిలోనికి వెళ్తున్నారు. విలువైన పిలుపును, దర్శనాన్ని, ప్రతిష్టతలను పాడు చేసుకుంటున్నారు. ఉపదేశం ఒకటి చెబుతూ ఉంటే మరొకటి చేస్తున్నారు, ఉపదేశం ఒకటి చెబుతుంటే మరొకటి చెబుతున్నారు. మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఉపదేశం వేరు, అహరోను యాజకత్వంలో నేర్చుకున్నది వేరు, మిరియాము యొక్క ప్రవక్తత్వములో నేర్చుకున్నది వేరు. వస్తున్న మినిస్ట్రీస్కి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి యేసన్న గారు వేసిన ఉపదేశము పునాదులు వేరు. ఆ రోజుల్లో మేరగ్గా నడిపించినటువంటి ప్రవక్తిగా ఉండి మిరియాములాగా నడిపించిన అనుభవాలు వేరు. సంఘము, మినిస్ట్రీ అదే అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి, అదే ఉపదేశములు నడిపించబడాలి. ఆకాశములో మార్పులు కలగవచ్చు, భూమి మీద మార్పులు కలగవచ్చు, ప్రజల మధ్యలో మార్పులు కలగవచ్చు, కానీ యాజకత్వములో మార్పు రాకూడదు, ఉపదేశములో మార్పు రాకూడదు, మినిస్ట్రీలో మార్పు రాకూడదు. అప్పుడే అది ప్రత్యక్ష గుడారముగా ఉంటుంది. లేదా అది చివరికి ఏమవుతుంది తెలుసండి,
చెప్పండి, దుష్టుల గుడారంగా మారిపోతుంది. ఏ క్షణం దుష్టుల గుడారంగా మారుతుందో ఆ మారినటువంటి ఆ గుడారమును, ఆ అనుభవాన్ని ఎవరైతే ముడతారో చూశారండి, అపవిత్రులు అయిపోతారు. ప్రియమైన సహోదరులారా, సంవత్సరపు చివరిలోనికి వచ్చాం. ఏదో మీకు సమాధానం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుందని ఒక్క మాట చెప్పి నేను వెళ్ళవచ్చు. కానీ ప్రభు నన్ను ఎందుకో బలవంతం చేశారు. సంవత్సరపు చివరిలోనికి వచ్చాం. ఈ మాటల చేత బిడ్డలు పవిత్రపరచబడాలి, సంఘాలు పవిత్రపరచబడాలి. ఈ మాటలు చెప్పమన్నారు. మీలోనికి కొన్ని ప్రవేశించకూడదు, మీరు కొన్నిటిలో ప్రవేశించకూడదు. యాకోబు ఒక మంచి మాట చెప్పారు. ఆదికాండం 49:6 వచనాన్ని గమనించండి. మీకు తెలుసా, యాకోబు సొంత కొడుకులండి షిమ్యోను, లేవి. వీరిద్దరూ కుయుక్తిగా, కపటముగా అందరు సున్నతి చేయించుకోండి, మా అమ్మాయిలను మీకు ఇస్తాము, మీ అమ్మాయిలను మేము చేసుకుంటామని కుయుక్తిగా, కపటంగా చెప్పారండి. వారందరూ సున్నతి చేసుకొని బాధపడుతూ ఉంటే ఈ షిమ్యోను, లేవి అనేవారు ఇద్దరే ఊరి మీద పడి ఊరి వారందరినీ చంపేశారండి. వీరి గురించి పై వచనాల్లో ఉందండి. ఎద్దుల యొక్క అమ్మాట చూడండి, ఎద్దుల స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. ఎద్దుల గుదికాలు నరమనట ఏం చేశారు? తెగ్గొట్టారట. ఎద్దుల గుదికాలు నరాన్ని తెగ్గొడితే ఏమవుతుంది మీరు చెప్పండి? కనబడకుండా ఆ ఆసామి భూస్వామి ఏమంటాడు? ఇంత తిన్నావు, నిలబడలేకపోతున్నావు, మొయ్యలేకపోతున్నావు అంటాడు ఆ పశువుతో. వాళ్ళ పొలాల్లో బండి అని చెప్పి ఈ ఆసామి ఏం చేశాడు? దాన్ని గుదికాలు నరాన్ని కనబడకుండా తెగ్గొట్టేశాడు. గుదికాలు నరాన్ని. ఇది చూశారండి ఎంత కపటదారులండి. యాకోబుకు తెలిసి ఇవన్నీ, ఏంటి నా కుమారుడు లేవి ఇలా ప్రవర్తిస్తున్నాడు, నా కుమారుడు షిమ్యోను ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు తెలుసు. అందుకే ఏమీ చేయలేక 6వ వచనంలో ఒక మాట అంటాడండి. ఏం చేయలేక ఆయన ఇదే మాట అన్నాడు, నా ప్రాణమా, నా ఘనమా, నీవు వారి ఆలోచనలలో చేరవద్దు, నీవు వారి సంఘముతో కలుసుకొనవద్దు. చూశారండి, సొంత కుమారులే, నా సొంత కుమారులే కావచ్చు, కానీ వీరు విధి విరుద్ధంగా ప్రవర్తించారు. మీ ఇంటిలోనే ప్రవర్తించవచ్చు, మీ రక్త సంబంధుల్లో ప్రవర్తించవచ్చు, మీ తోటి విశ్వాసులు ఎలా ప్రవర్తించవచ్చు, మినిస్ట్రీలో ప్రవర్తించవచ్చు, సేవకులలో ప్రవేశించవచ్చు, సంస్థలో ప్రవేశించవచ్చు. వారి ఆలోచనలో చేరవద్దు. మీకు ఇచ్చిన పిలుపు వేరు, మీకు ఇచ్చిన ప్రతిష్ఠత వేరు, మీకు ఇచ్చిన ఉపదేశపు క్రమము వేరు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనాన్ని నోట్ చేసుకోండి. ఇశ్రాయేలుకు దేవుడు ఒక మంచి కట్టడి ఇచ్చారు. దేవుని సమాజము అనే పేరు పెట్టాడు సంఘానికి. దేవుని సమాజములో అమ్మోనీయులు, మోయాబీయులు ఎన్నటెన్నటికీ చేరకూడదు. సంఘములో లోకం ప్రవేశించకూడదు. ఒక్క
ఒక్క మాట ఖచ్చితంగా చెబుతున్నా, అమ్మోనీయుల ఆత్మ మీలో ప్రవేశించకూడదు, మోయాబీల ఆత్మ మీలో ప్రవేశించకూడదు, నామకార్థపు ఆత్మ మీలో ప్రవేశించకూడదు, లోకపు ఆత్మ మీలో ప్రవేశించకూడదు. లోకపు ప్రేమలు, లోకపు సాంప్రదాయాలు మీలో ప్రవేశించకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. ఏదొకసారి చేతులు ఊపుతూ చెప్పండి గట్టిగా. పారద్రోలాలి ఈరోజు, అమ్మోనీల ఆత్మ పారద్రోలాలి మీరు ఈరోజు. మోయాబీల ఆత్మ తొలగిపోవాలి. ఈ మోయాబీల స్వభావాలు ఏమిటో, అమ్మోనీల స్వభావాలు ఏమిటో చెప్పాలంటే ఇంకొక 10-15 నిమిషాలు పడుతుంది. మనకున్న సమయం కొద్దిగా. దేవుడు ఈ మాత్రం మనకిస్తున్నారు, అదే సంతోషంగా భావించుకుంటున్నాం. దేవుని సమాజంలో ఎన్నటన్నిటికీ చేరకూడదు. మూడు అనుభవాలు మీకు చెప్పానండి. ఒకటి, అపవిత్రమైన దానిని ముట్టకూడదు. 2, శపితమైన వాటిని ముట్టకూడదు. 3, దుష్టుల గుడారమును ముట్టకూడదు. ఈ సంవత్సరపు చివరిలోనికి మనం వచ్చాం. ఇంకొక నెల మాత్రమే మన మధ్యలో ఉంది. ఈ మాటల చేత పవిత్రతను నూతనపరుచుకోండి, పరిశుద్ధతను కాంక్షించండి. నిజమే కదా, కొన్నిటిని దేవుడు ముట్టొద్దని చెప్పారు, నేను ముట్టాను గనుకనే నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబ వ్యవస్థ ఇలా మారిపోయింది, పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ప్రభువా, వేటిని ముట్టాలో వేటిని ముట్టకూడదో మీరు మీ వాక్యం చేత నన్ను హెచ్చరించారు, గద్దించారు, క్రమపరిచారు. బహు జాగ్రత్తగా నేను మెదులుతాను. ఎన్నటెన్నటికీ పవిత్రతను మీరు కోరుకుంటున్నారయ్యా. నన్ను నేను పవిత్రంగా కాపాడుకుంటాను, నన్ను నేను పవిత్రంగా కాపాడుకుంటాను. మరొకసారి చెప్తున్నాను, పవిత్రతలో ఉన్న ఆశీర్వాదాలు భూప్రపంచంలో ఎక్కడ లేవు. మీ పవిత్రతను పాడు చేసే వాటిని ముట్టి అపవిత్రులుగా మార్చబడకూడదని ఈ కొద్ది మాటలో ప్రభు మీకు ఇచ్చారు. ఉన్న చోట అందరూ లేచి నిలబడండి. మీ బైబిల్ని కిందనే పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన మీరు ఈ 11 నెలలు, ఈ ఆఖరి ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడారు. ఎన్నెన్నో సముద్ర తరంగాల వలె శోధనలో వచ్చినప్పటికీ గద్ద తన రెక్కల మీద తన పిల్లలు మోసినట్లు మీరు మమ్మల్ని మోసుకొని వచ్చారు. పరిస్థితులు ప్రతికూలంగా మారిన సమయాలలో కూడా ఇమ్మానుయేలు దేవుడుగా మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి. అలసినప్పుడు, కృంగినప్పుడు ధైర్యము చేయని వేళల్లో లేవనెత్తారు, ధైర్యపరిచారు, ప్రోత్సాహపరిచారు. ఎందుకంటే ఇది మీ సముదాయం. మీ దృష్టి, మనస్సు ఎల్లప్పుడూ నిలుపుతూ నడిపిస్తూ ఉన్నారు. ఈ శుభవేళ మరింత పవిత్రతను కాంక్షించాలని, పవిత్రతలో ఉన్న లోతైన ఆశీర్వాదాలు బిడ్డలు పొందుకోవాలని, జీవిత పునాదులు పవిత్రత మీద వేయబడి ముగించేంత వరకు పవిత్రతకు విరుద్ధమైనటువంటి ఏమీయూ ప్రవేశించకూడదని బహు జాగ్రత్తగా వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ వ్యవస్థను, సంఘ పాలనను నడిపించుకోవాలని కోరుకొని ఈ పూట మీరు ఇచ్చినటువంటి
ఈ మాటలను బట్టి స్తుతిస్తున్నాను. వేటిని ముట్టవచ్చునో వేటిని ముట్టకూడదు మీ వాక్యములో నుంచి మీరిచ్చినటువంటి వివరణను బట్టి స్తుతిస్తున్నాను. సమీపాన దూరాన ఉండి ఈ మాటలు వినిన ప్రతి ఒక్కరిలో ఈ మాటలను స్థిరపరచండి. ఈ మాటల ప్రకారంగా జీవింపచేయండి. ఈ మాటల ప్రతిఫలం రాబోయే రోజులు శారీరకముగా ఆత్మ సంబంధంగా ప్రియబిడ్డలు అనుభవించున్నట్లు మీరు సహాయం చేయండి. ఆశతో మీ పాద సన్నిధికి వచ్చారు. ప్రాణ ఆత్మ శరీరములను పవిత్రముగా కాచుకోండి, సంతృప్తిపరచండి. సమాధానముతో తిరిగి వెళ్ళినట్లు మీరు సహాయం చేయండి. ఈ పునరుద్ధానపు మొదటి ఆరాధనకు వచ్చిన ఆ ఆశీర్వాదాలన్నీ బిడ్డలు సమృద్ధిగా అనుభవించుదురుగాక. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందమని నజరేయుడైన యేసునామములో అడుగుచున్నాను తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండునుగాక. ఆమేన్.